హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా తయారయ్యే పాలకూర పప్పు ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం ఫ్రెష్గా ఉన్నటువంటి పాలకూర తీసుకోండి. ఒక 2 కట్టలు. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ఒక బౌల్లో వేసేసుకోండి. కుక్కర్లో వేసుకోండి. అండ్ మనకు కావాల్సిన క్వాంటిటీ అంతా కందిపప్పు తీసుకొని వాటర్తో ఒకసారి వాష్ చేసి ఇలా కొన్ని వాటర్ వేసి పెట్టుకొని ఆ వాటర్తో సహా మొత్తం పప్పుని ఈ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. చాలా చాలా ఈజీగా, సింపుల్గా, క్విక్గా ఎలా చేయాలో నేను చెప్తున్నాను. యూజువల్గా బ్యాచిలర్స్ కానీ వర్కింగ్ ఉమెన్ కానీ తొందరగా చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు. ఇది ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే ఐ థింక్ ఒక 10 మినిట్స్లో మీకు పాలకూర పప్పు రెడీ అయిపోతుంది. నేను 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అండ్ కారం వేసుకోవాలి. కారం మీరు కొద్దిగా ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇదైతే సరిపోతుంది మినిమం తిని. అండ్ కొంచెం పసుపు, ఇది ఒక ఎల్లిపాయ వేసుకోండి. ఇది పెద్దగా ఉంది కాబట్టి నేను ఒకటి వేసుకున్నాను. చిన్నగా ఉంటే ఒక 2-3 ఎల్లిపాయలు వేసుకోండి పొట్టు తీసి. దాని తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోయండి. అంతే. సాల్ట్ వేసుకోకూడదు ఇప్పుడు. సాల్ట్ ఎప్పుడు వేసుకోవాలనేది మొత్తం అంతా ఉడికాక అంతా అయిపోయాక అప్పుడు వేసుకోవాలి. జస్ట్ ఫస్ట్ అయితే ఈ పప్పు, కారం, పచ్చిమిర్చి, పసుపు అండ్ వాటర్ ఎక్కువ పోసుకోకండి. ఎందుకంటే మనం కుక్కర్ విజిల్ పెట్టినప్పుడు ఎక్కువ వాటర్ పోసుకుంటే ఆ కుక్కర్ పైన అంతా పడుతుంది. మళ్ళీ అదంతా క్లీన్ చేయడం అదంతా కష్టం ఉంది. సో జస్ట్ 1.5 గ్లాస్ వాటర్ పోసుకోండి. నేను చూపించినంత క్వాంటిటీ అంతా సరిపోతుంది. సో వాటన్నిటిని కలిపేసేసి కుక్కర్ మూత పెట్టేసేయండి. 3 విజిల్స్, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ 3 విజిల్స్, అంటే కుక్కర్ని బట్టి కూడా ఉంటుంది. బట్ 3 విజిల్స్లో మాత్రం మోస్ట్లీ ఉడికిపోతుంది. జస్ట్ 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసేసి ఇలా కుక్కర్ మొత్తం విజిల్ అంతా పోయే వరకు ఉంచేసి దాని తర్వాత ఓపెన్ చేసి చూడండి, పప్పు రెడీ అయిపోయింది. మీ దగ్గర పప్పు గుత్తి కూడా లేకపోయినా పర్లేదు. ఆల్మోస్ట్ ఇది మొత్తం మెత్తబడిపోయింది, అంతా ఉడికిపోయింది. జస్ట్ మీరు స్పూన్తో ఇలా ఒక 2-3 టైమ్స్ ఇలా కలిపేసుకుంటేనే అది మొత్తం మెత్తగా అయిపోతుంది. పప్పు గుత్తి ఉన్న వాళ్ళు పప్పు గుత్తితో కూడా మనం ట్రై చేసుకో లేదా. అండ్ లాస్ట్కి ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను నేను. ఉప్పు వేసి తగినంత ఉప్పు వేసి కలుపుకోండి. నెక్స్ట్ నిమ్మకాయ, ఒక నిమ్మకాయ తీసుకొని ఆ రసం అంతా అందులో పిండుకొని ఇందులో పప్పులో వేసి కలుపుకోండి. ఒకవేళ నిమ్మకాయ లేదనుకున్న వాళ్ళు పప్పు ఉడకడానికి ముందే చింతపండు వేసుకోండి. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మన పప్పు రెడీ అయిపోయింది. జస్ట్ మనం తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న కడాయిలో నూనె వేసేసుకొని అందులో 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి దాని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయ అండ్ ఎండుమిర్చి వేసేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అండ్ పసుపు ఇవి వేసి కొంచెం చిటపటలాడాక ఈ పోపుని మనం పప్పులో వేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది. సో తాలింపు వేసేసాక మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు ఎంతో టేస్టీగా, ఈజీగా, క్విక్గా తయారయ్యే పాలకూర పప్పు ఎలా చేయాలో నేను చూపించేశాను. లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని కమ్మగా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పప్పు వేసుకోండి. హ్యాపీగా తినేయచ్చు. చాలా చాలా టేస్టీగా తొందరగా అయిపోతుంది. థ్యాంక్ యూ.